హాయ్ వ్యూయర్స్, మీ పిల్లలు సరిగ్గా మాట్లాడలేకపోతున్నారా, సరిగ్గా పాలు తాగలేకపోతున్నారా అనేది ఒకసారి గమనించండి. ఒకవేళ అలాంటి ప్రాబ్లం ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పే ఈ యొక్క వీడియోని చూడండి. హాయ్, నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్. మాకు 4 సక్సెస్ఫుల్ బ్రాంచెస్ ఉన్నాయి: కేపీహెచ్పి, కొండాపూర్, మణికొండ మరియు బంజారా హిల్స్. ఇప్పుడు మీ పిల్లలు సరిగ్గా మాట్లాడలేకపోవడం అంటే స్టామరింగ్, అంటే నత్తి రావడం, లేదంటే పాలు సరిగ్గా సప్పరించకపోవడం అనే దానికి ఒక బలమైన కారణం ఉంటుంది. అయితే ఆ కారణం మామూలుగా అందరికీ ఉంటదిలే అని చెప్పేసి మామూలుగా పేరెంట్స్ అందరు కూడా నెగ్లెక్ట్ చేస్తారు. కాకపోతే యాక్చువల్గా దాన్ని చాలా ఈజీగా మనం అధిగమించవచ్చు. ఎలా అంటే మనం దగ్గరున్న డెంటల్ హాస్పిటల్కి సంప్రదించి అసలు ఎందుకు పిల్లవాడు సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు, కొంచెం నత్తి అనేది ఎందుకు వస్తుంది అని మనం ఫస్ట్ చూసుకోవాలన్నట్టు. డెంటిస్ట్ చెక్ చేసిన తర్వాత చాలా మందికి, అంటే 80 to 90% పీపుల్కి ఒక ప్రాబ్లం ఉంటుంది. అది లింగ్యువల్ ఫ్రీడమ్. అంటే మన నాలుక కింది భాగంలో ఒక సన్నటి లింగ్యువల్ ఫ్రీడమ్, ఒక సన్నటి బ్యాండ్, ఒక కనెక్టివ్ టిష్యూ సాఫ్ట్ బ్యాండ్ ఉంటుంది అన్నట్టు. ఆ సాఫ్ట్ బ్యాండ్ హై అటాచ్మెంట్, అంటే నాలుకకి ముందు భాగంలో ఉన్న, లేదంటే అది చిన్నగా ఉన్న కనెక్టివ్ టిష్యూ అటాచ్మెంట్ అనేది చిన్నగా ఉన్న, మొత్తం నాలుక మూమెంట్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల ఈ మాట్లాడేది అనేది సరిగ్గా మాట్లాడకుండా నత్తి అనేది వస్తుంది. అయితే దాన్ని చాలా ఈజీగా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఆ యొక్క కనెక్టివ్ టిష్యూ బ్యాండ్ ని మనం ఒక చిన్న సర్జరీ ద్వారా మనం ఫ్రీనెక్టమీ అంటాం. అంటే ఫ్రీనమ్ ని కట్ చేసి తీసేయడాన్ని ఫ్రీనెక్టమీ అంటాం. ఆ కనెక్టివ్ టిష్యూ బ్యాండ్ ని కొంచెం మనం కట్ చేసి తీసేసినట్లయితే ఆ టంగ్ మూమెంట్ అనేది చాలా ఫ్రీగా జరగడం వల్ల చాలా ఫ్రీగా మాట్లాడగలుగుతారు. దాన్ని 2 పద్ధతిలో చేస్తారు. ఒకటి బ్లేడ్ ఉపయోగించి చేయడం, రెండవది లేజర్ ఉపయోగించి చేయడం. ఈ 2 పద్ధతుల్లో లేజర్ ఉపయోగించి చేయడం పద్ధతిని నేను ఖచ్చితంగా రిఫర్ చేస్తాను. ఎందుకు అని అంటే దీంట్లో బ్లడ్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత పెయిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. లేజర్ లింగ్యువల్ ఫ్రీనెక్టమీ అనే ఒక ప్రొసీజర్ ద్వారా మీ యొక్క పిల్లల యొక్క మాట ఉచ్చారణ అనేది చక్కగా చేయొచ్చు. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్.